హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే హైదరాబాద్ స్టైల్‌లో చికెన్ బిర్యానీ అండి. చాలా చాలా సింపుల్. టేస్ట్ అనేది చాలా 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 బావుంటుంది. సూపర్‌గా ఉంటుందండి. దీన్ని ఎవ్వరైనా సరే ప్రిపేర్ చేయొచ్చనమాట. బ్యాచిలర్స్ కానివ్వండి, బిగినర్స్ కానివ్వండి, ఎవ్వరైనా కొత్తగా చేసేవాళ్ళైనా ఈ ట్రిక్స్‌తో చేసామంటే టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందనమాట. ముందుగా దీనికి కావాల్సింది ఆనియన్స్‌ని మనము 2 ఆనియన్స్‌ని ఈ విధంగా కట్ చేసుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత నేను చూపిస్తాను చూడండి. బ్రౌన్ కలర్‌లో ఉంటే సరిపోతుందనమాట. ఈ విధంగా మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్‌లోకి తీసుకోవడమే, పక్కన పెట్టుకుందాము. దీంట్లోకి రైస్ కావాలి కాబట్టి మనం ముందుగా 2:30 గ్లాసుల వరకు తీసుకుందాము. మీరు ఎన్ని గ్లాసులు కావాలంటే అన్ని తీసుకోవచ్చండి. 2:30 గ్లాసులు తీసుకొని కడిగి పక్కన పెట్టుకుందాము. చికెన్ కూడా కడిగి తర్వాత దాంట్లోకి 3 పచ్చిమిర్చిని కూడా వేసుకొని, కారాన్ని కూడా 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని, దీంట్లోకి ఇలాచి, చెక్క, లవంగం మిక్సీ చేసి వేసుకున్న పొడిని కూడా వేసుకొని, దీంట్లోకి రాళ్ళ ఉప్పుని వేసుకుందాము. మీరు కావాలంటే సాల్ట్‌ని కూడా వేసుకోవచ్చు అనమాట. ధనియాల పొడిని కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాము. వేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను. బిర్యానీ మసాలా కూడా వేసుకుందామండి. వేసుకొని దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం. వేసుకోవడం వల్ల టేస్ట్ ఆనియన్స్‌ని కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి పసుపుని వేసుకొని 3 లేదా 4 టేబుల్ స్పూన్ వరకు పెరుగును కూడా వేసుకుందాం. పెరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. పెరుగు ఇష్టం లేని వాళ్ళు నిమ్మకాయ జ్యూస్ని కూడా వేసుకోవచ్చు. మేము 2 వేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. దీంట్లోకి పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని వీటన్నిటిని వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని ఒక పావు గంట సేపు మనం పక్కన పెట్టుకున్నాము అంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా ఉంది కదా, ఆయిల్ కూడా వేసుకుందాము. అదొక 7 టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది. ఆయిల్ మొత్తం వేసుకుందాము. బిర్యానీలకు ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుందండి. మనం స్టవ్ మీద పెట్టేసుకుందాము. స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. ఈలోపు మనం రైస్ని కూడా కడిగి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, ఇలాచి, అనాస పువ్వు వీటన్నిటిని వేసుకుందాము. వీటన్నిటిని వేసుకొని మనము గ్యాస్ మీద పెట్టేసుకుందామండి. పెట్టిన తర్వాత నేను మీకు చూపిస్తాను. సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా టేస్ట్ మాత్రం బాగుంటుంది. సింపుల్గానే ఉంటుంది కానీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందన్నమాట. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా సడన్గా మనము ఎక్కువ శ్రమ పడకుండా ఇలా 10 నిమిషాల్లోనే మనం బిర్యానీ చేసుకోవచ్చండి. దీంట్లోకి మనము కసూరి మెంతిని కూడా వేసుకుందాము. చూసారా, వేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను. మనం రైస్ కూడా గ్యాస్ మీద పెట్టుకొని దీంట్లోకి మనము సాల్ట్ని కూడా వేసుకుందామండి. చూసారా, కూర అనేది ఉడుకుతూ ఉంది. ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలుతూ ఉండాలండి. దీంట్లోకి సాల్ట్ని కూడా వేసుకుందాము. చూసారా, ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఇంకొక 5 నిమిషాలు అయితే రెడీ అయిపోతుందండి. ఈలోపు రైస్ కూడా ఉడకటానికి వచ్చేసింది. రైస్ అనేది ఎక్కువగా ఉడకకుండా 70% ఉడికితే సరిపోతుందండి. చూసారా, ఈ విధంగా మనం కలుపుకుందాము. మధ్య మధ్యలో రెడీ అయిపోయింది. చూసారా, 70% కుక్ అయితే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కర్రీలోకి ఈ రైస్ని వేసుకుందామండి. వేసుకునేది కూడా నేను మీకు చూపిస్తాను. చాలా సింపుల్ పద్ధతిలో మనం చేసుకోవచ్చు అనమాట. చూసారా, వేసుకున్నాము. మొత్తం వేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇదే ట్రిక్ ఫాలో అయ్యి మనం బిర్యానీ చేసుకున్నామంటే ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా చక్కగా సింపుల్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేయొచ్చండి. హైదరాబాద్ స్టైల్లో రెస్టారెంట్లో లాగా టేస్ట్ ఉంటుందని చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా చేసాము అంటే అందరూ కూడా ప్లేట్లే తినేస్తారు. అంత టేస్ట్ ఉంటుందన్నమాట. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ను, పుదీనాని, కొత్తిమీరని కూడా వేసుకుందామండి. వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కలర్ వేసుకుంటారు కదా, మనం కలర్ అనేది హెల్త్కి మంచిది కాదు కాబట్టి మేము కలర్ వేయకుండా గోరువెచ్చని పాలు తీసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని తీసుకొని ఈ విధంగా వేసుకున్నామంటే కలర్ అనేది వస్తుందండి. మన ఫుడ్ కలర్ ఏమి వేయాల అవసరం లేకుండానే ఈ పాలు, పసుపు కలిపిన వేస్తే కలర్ వస్తుంది. ఒకవేళ మీరు కలర్ వేసుకోవాలంటే కలర్ వేసుకోవచ్చు అనమాట. వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము నెయ్యిని కూడా పైన వేసుకుంటే, నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా మనం ప్రిపేర్ చేయటమేనండి. దీన్ని మనం ఒక
5 నిమిషాలు కుక్ చేసామంటే రెడీ అయిపోతుంది. దీని కింద మనము చపాతీ చేసుకునేది పెనం పెట్టుకొని బరువుగా రోల్ పెట్టాం మేము. మీరు కావాలంటే చపాతీ ముద్దను కూడా అంచులకు పెట్టుకోవచ్చు అనమాట. చూసారా, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ. టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఈ విధంగా మనం రైతాలోకి తినొచ్చండి. చాలా బాగుంటుంది అనమాట. లేదా ఇలా ఉత్తిగా అయినా తినేయచ్చు అనమాట. చాలా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి రీచ్ అవుతుందండి. మన ఛానల్ మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.